మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎం ధ్వంసం చేస్తున్న పీఆర్కే వీడియోను ఈసీ విడుదల చేయలేదు. మాచర్లలో పరామర్శలకు ఇది టైం కాదన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. చెలో మాచర్లకు టీడీపీ పిలుపు. అనుమతి లేదంటూ నక్కా, జూలకంటి ఇతర నేతల హౌస్ అరెస్ట్. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ని పారదర్శకంగా నిర్వహించాలి. ఈస్ట్ ఆర్ఓ కీర్తిని కోరిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్. ప్రగతి నగర్ లో అగ్ని ప్రమాదం. తగలబడిన ప్లాస్టిక్ పైపులు, మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. మాచర్ల నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని, రాజకీయ పార్టీలు పరామర్శలకు వెళ్లే టైం ఇది కాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. మీడియాతో చిట్ చాట్లో పలు అంశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేస్తున్న పిన్నెల్లి వీడియోను ఈసీ విడుదల చేయలేదని చెప్పారు. ఆ వీడియో ఎలా బయటకొచ్చిందో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బయట వ్యక్తులు మాచర్ల నియోజకవర్గంలోకి వెళ్లకుండా చూడాలని పోలీసు శాఖను ఆదేశించామని అన్నారు. చెలో మాచర్లకు వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీసులు గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుని హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని ఆనందబాబు మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు గాయాల పాలైతే పరామర్శించడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. మాచర్లలో అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లి సోదరులపై ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర నాయకులు కనపర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి వచ్చేట భుజం మీద చెయ్యేసి మా ఆణిముత్యం అన్నాడు. ఇదేనా నీ ఆణిముత్యం? వీడేనా నీ ఆణిముత్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ మహిళలు ఎదురొచ్చి ఇదేందని అడిగితే నువ్వు ఎంత దుర్మార్గంగా మాట్లాడావు, మహిళల్ని ఎంత నీచంగా మాట్లాడావు. నిన్ను ఈ నాగరిక సభ్య సమాజంలో నువ్వు అనాగరికుడివి, నువ్వు మానవ మృగానివి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా అభ్యర్థి 10,000 పైన మెజారిటీతో బ్రహ్మారెడ్డి గారు గెలవబోతా ఉన్నాడు. ఇప్పుడు కాదు నేను చెప్పేది, భవిష్యత్తులో కూడా నువ్వు ఇవాళ ఈవీఎంలని ధ్వంసం చేసిన దాని కేసులో జీవితాంతం కూడా నువ్వు మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల కమిషనర్ నీ మీద నిషేధం విధించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. టీడీపీ పిలుపునిచ్చిన చెలో మాచర్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతులు లేవంటూ మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన స్వగృహంలో పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. దెబ్బతిన్న తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించి ధైర్యం చెప్పాల్సిన అవసరం తమపై ఉందని బ్రహ్మారెడ్డి అన్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన పీఆర్కేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్ ఈరోజు చెలో పన్నాడికి అనుమతులు లేవు సార్. కాబట్టి దయచేసి మీరు ఇంట్లోనే ఉండి పోలీసులకు సహకరించాల్సిందిగా శాంతి భద్రతకి మా ఊరు మేము పోకూడదు, మా నియోజకవర్గాన్ని మేము పోకూడదు. అదే మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు, అవతల వల్ల మాత్రం విచ్చలవిడిగా వదిలేస్తారు. జూన్ 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ ని పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ కోరారు. తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరిని నసీర్ అహ్మద్ కలిసి కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అధికారమే పరమావధిగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈవీఎంలను బద్దలు కొట్టడం హేయమైన చర్య అని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పెంచాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం అధికంగా టేబుల్స్ ని ఏర్పాటు చేయాలని కోరారు. స్ట్రాంగ్ రూమ్ వెబ్ లింక్ ఇవ్వాలని కోరారు.
రాబోయేటువంటి కౌంటింగ్ 4వ తారీఖున జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ప్రణాళికలతో ఎన్నికల అధికారులు ముందుకు సాగుతూ ఉన్నారో పూర్తిగా వివరాలు కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ను కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో గతంలో 3000 చిల్లర పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ అయ్యడం జరిగింది. వాటికి 4 కౌంటింగ్ కేంద్రాలు మాత్రమే కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది. 4 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడంతో చాలా ఇబ్బంది జరుగుతుంది. తప్పకుండా 500 పోస్టల్ బ్యాలెట్స్కి ఒక కౌంటింగ్ టేబుల్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వారు కూడా పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతుంది. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సమయంలో సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించడంతో పాటు రౌడీ షీటర్లు పాత నేరస్తుల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఏపీ 39D 8319 ప్రగతి నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. యూజీడీ కోసం ఉంచిన ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది. నగరంలో యూజీడీ పనుల కోసం షాపోర్జీ పల్లంజీ కంపెనీ ప్లాస్టిక్ పైపులను ఇక్కడ డంప్ చేసి ఉంచింది. ఘటనా స్థలాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పరిశీలించారు. ప్రగతి నగర్ ప్రాంతంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు దాదాపు 4.5 సంవత్సరాల నుంచి పూర్తి చేయక పెండింగ్లో ఉన్నటువంటి పనులకు సంబంధించినటువంటి సామాగ్రి ముఖ్యంగా పైపులు పెద్ద ఎత్తున ఈరోజు చాలా విలువ కలిగినటువంటి పైపులని ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. అవి అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితులు. కానీ పక్కనే వందలాది కుటుంబాలు ఉండేటువంటి ప్రగతి నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై రోడ్ల మీదకి చేరినటువంటి పరిస్థితులు. వీళ్ళందరికీ కూడా వెంటనే ఫైర్ ఇంజన్లకు అలాగే ఎలక్ట్రికల్ ఏఈ గారికి అలాగే మున్సిపల్ అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా మీరు చూసుకుంటే పొల్యూషన్ అనేది అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ జరిగింది. అదేవిధంగా దగ్గరలో కూడా చూసుకుంటే ఇళ్ళ కాలనీలు ఉన్నాయి, అవి కూడా గుడిసెలు అవన్నీ ఉన్నాయి. అది కూడా పట్టించుకోకుండా వాళ్ళ సొంత లాభం కోసం చేశారు. ఏదైనా ప్రాణహాని జరుగుంటే ఎవరు సమాధానం చెప్తారు, దాని కూడా గురించి ఆలోచించకుండా ఇలాంటి నీచానికి దిగజారారు. ఖచ్చితంగా దీని మీద ఎవరు వెనకాల ఉన్నారో ఏమి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. కంపల్సరీ చూడాలి, అధికారులది, నాయకులది కూడా, అందరిది కూడా బాధ్యత ఉంటుంది. అందుకనే మా నసీర్ అహ్మద్ గారు కూడా వెంటనే వచ్చి పరీక్షించారు, చూస్తున్నాడు. అన్ని దగ్గర మొత్తం పూర్తిగా ఆరిపోయినాయి, ఇంకో కొద్దిగా ఉంది, అది కూడా ఆర్పుతున్నారు, అన్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ చెత్త వేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది, అది కంపల్సరీ చూడాలి. దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ టీడీపీతో కుమ్మక్కై వ్యవహరించిందనే అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. వైరల్ అవుతున్న పిన్నెల్లి వీడియోను ఎవరు బయటపెట్టారో ఈసీ ప్రకటించాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల తీరుపై న్యాయ పోరాటం చేయనున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు ఈరోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈరోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటికి రాలా? దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు అనుమానాలు దావదీస్తా ఉన్నాయి. గుంటూరులోని విజేత కాన్సెప్ట్ స్కూల్లో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సభకు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ అరవింద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ బౌద్ధ మతం నేడు ప్రపంచంలో 4వ మతంగా కొనసాగుతుందని, ప్రపంచ జనాభాలో 7% మంది బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తున్నారన్నారు. బుద్ధుని బోధనలో పంచశీల ముఖ్యమైనదని, ప్రాణహాని చేయరాదని, దొంగతనం ఉండరాదని, అబద్ధమాడరాదని, వ్యభిచారాన్ని నివారించాలని, మత్తుపానీయాలను నిరోధించాలని 2600వ సంవత్సరం క్రితమే పేర్కొన్నారని తెలిపారు. నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి బుద్ధుని మార్గం అనుసరణీయమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.
వ్యక్తిత్వ వికాస నిపుణులు, స్టెప్ వ్యవస్థాపకులు ప్రత్యూష సుబ్బారావు ప్రసంగిస్తూ బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలను మంచిగా చూడటం, మంచిగా వినడం, మంచిగా మాట్లాడటం, మంచిగా ఆలోచించడం, మంచిగా పనిచేయడం, మంచి సంకల్పం ఉండటం, మంచి జ్ఞానంతో పాటు సాధన చేయాలని ప్రబోధించారన్నారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ ప్రసంగిస్తూ మానవాళి ఓర్పు, సహనాన్ని పెంచడంతో పాటు శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని బుద్ధుడు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి డి దేవరాజ్, రేట్ పేడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ నారాయణ రెడ్డి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు మధు, పిరమిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు, భారత్ బచావో జిల్లా అధ్యక్షులు బత్తుల కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు, స్టెప్ ప్రిన్సిపల్ బత్తుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులుగా మీరు నేర్చుకోవాల్సిన ఒక అంశం సాధన. ఎవరు ఎక్కువ సాధన చేస్తే, ఎవరు ఎక్కువ కృషి చేస్తే, ఎవరు ఎక్కువ గమ్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తే వారు విజయవంతం అవుతారనేది 2006 సంవత్సరాల క్రితమే బుద్ధుడు చెప్పాడు. ఈరోజు మనం నేనున్న పరిస్థితులను గమనిస్తే ఆనాడు ఆయన చెప్పిన బోధనలు ఈరోజు భారతదేశంకే కాదు ప్రపంచానికి కూడా అవసరం. అందుకనే డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ పోవాలంటే, భారతదేశంలో ఉన్న ఈ మూఢ విశ్వాసాలు పోవాలంటే, భారతదేశంలో ఉన్న ఈ అసమానతలు పోవాలంటే బౌద్ధమే సరణం చెప్పని బౌద్ధ భావాన్ని ఆయన స్వీకరించారు. చివరి నిమిషం దాకా నేర్చుకున్నాడు బుద్ధుడు. ఎవరో కూడా టీచర్ దగ్గర, చిన్న మనిషి దగ్గర కూడా నేర్చుకున్నాడు. నేర్చుకోవడం దగ్గర క్లారిటీ ఉంటేనే మనిషి ముందుకు వెళ్తాడు. అందుకని మొట్టమొదటి పక్కన జై టీచర్, జై టీచర్. ఈ దేశాన్ని కాపాడుతుంది ఎవరంటే జవాన్. జవాన్ కూడా మనం జై పలకాల్సిందే. జై జవాన్, జై జవాన్. పల్నాడులో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని టీడీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకానికి కేరాఫ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని, ఈవీఎం ధ్వంసం చేయడం పిన్నెల్లి దుర్మార్గానికి నిదర్శనమని చెప్పారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల హింసను ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. గత స్థానిక ఎన్నికల్లో చూసినప్పుడు కూడా చంద్రయ్యని నడి రోడ్డు మీద నరికి చంపిన సంస్కృతి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు. అలాగే జల్లయ్య మొన్న ఈ ఈవీఎంలు కానీ వీటి మీద గొడవ చేస్తూ ఉంటే మంజుల, మా తెలుగుదేశం పార్టీ నాయకురాలు మంజుల మీద గొడ్డలతో దాడి చేసిన పరిస్థితి, మహిళలకి కూడా రక్షణ లేకుండా పరిస్థితి పోయింది. మేము ముఖ్యంగా ఏమని చెబుతున్నామనంటే ఈ రోజున రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తీవ్రమైన సెక్షన్లు పెట్టి అతన్ని రాజకీయంగా అనర్హుడిగా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం కింద పేద మధ్యతరగతి రోగులకు యథావిధిగా ఉచిత చికిత్సలు అందుతున్నాయి. పథకం సేవలు నిలిపివేసినట్లు కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటనలు చేశాయి. కాగా ఎక్కడా పథకం సేవలు నిలిచిపోలేదని ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ లక్ష్మీషా బుధవారం తెలిపారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ పథకం కింద 3257 ప్రొసీజర్లలో నగదు రహిత చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు. ఆరాగ్రహారంలోని గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, ఆలయ వంశ పారపర్య ధర్మకర్త బుచ్చిరామయ్య శాస్త్రితో పాటు ఆలయ ఈవో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 57వ డివిజన్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో నూరి ఫాతిమా పాల్గొని కేక్ కట్ చేశారు. వైసీపీ నాయకులు నాగుల్ మీరా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 57వ డివిజన్ వాసులు నూరి ఫాతిమాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ హ్యాపీ బర్త్డేకి అందరికీ, పేదవాళ్ళందరికీ దుస్తులు, కండవాలు, చీరలు, పళ్ళు పంపిణీ చేసినారు. నూరి ఫాతిమా గారి చేతుల మీదుగా
మన 57 డివిజన్లో ఈ నూరి ఫాతిమా గారి హ్యాపీ బర్త్డే కార్యక్రమం జరిగినది. పెదకాకాని గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించారు. సమ్మర్ క్యాంప్లో రీసోర్స్ పర్సన్ రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు పి గోపాలరావు పాల్గొన్నారు. విద్యార్థులతో గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు చదివించడంతో పాటు వారికి నీతి కథలు చెప్పారు. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను స్టూడెంట్స్ కు వివరించారు. వేరు పురుగు పురుగు అంటే వేరులో ఉన్నాయి చిన్న భూమిలో వేరు చెట్లు అవే బలాన్ని నీరు అందించే చెట్లు ఆ వేరులో చేరింది పురుగు చేరేం చేసింది ఆ వేరును కొట్టేది. అంటే వేరులో చెట్టుకు నోరు లాంటిది నీరు బలం అంతా ఆ వేరు ద్వారా చెట్టుకు రావడానికి చెట్టు పెద్దదైంది. ఆ వేరునే కొట్టేసింది అనుకో పురుగు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎం ధ్వంసం చేస్తున్న పీఆర్కే వీడియోను ఈసీ విడుదల చేయలేదు. మాచర్లలో పరామర్శలకు ఇది టైం కాదన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. చెలో మాచర్లకు టీడీపీ పిలుపు. అనుమతి లేదంటూ నక్కా, జూలకంటి ఇతర నేతల హౌస్ అరెస్ట్. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ని పారదర్శకంగా నిర్వహించాలి. ఈస్ట్ ఆర్ఓ కీర్తిని కోరిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్. ప్రగతి నగర్ లో అగ్ని ప్రమాదం. తగలబడిన ప్లాస్టిక్ పైపులు మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.